3 రోజులుగా కురుస్తున్న వర్షాలు సింగరేణిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడితే పెద్దపల్లి జిల్లా రామగుండంలోని 4 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి రవాణా నిలిచిపోయింది. సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం నిల్వ ఉన్న బొగ్గును రామగుండం ఎన్టీపీసీకి సరఫరా చేస్తున్నారు. ఉపరితల గనుల్లో భారీగా వరద చేరడంతో ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయి. భారీ యంత్రాలు కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పని స్థలాల్లో వరదను తొలగించి యంత్రాలు నడిచే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి. సాయి మాధవి, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 3 రోజుల నుండి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు పెద్దపల్లి జిల్లా కూడా అతలాకుతలమైంది. పూర్తి స్థాయిలో కూడా జిల్లా మొత్తం కూడా జలమయం అని చెప్పుకోవచ్చు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం పారిశ్రామిక ప్రాంతం సింగరేణి కోల్బెల్ట్ ఏరియా ఉంటుంది. ఈ సింగరేణి కోల్బెల్ట్ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి 4 ఓసీపీలు, OCP-1, OCP-2, OCP-3, OCP-5 4 ఉపరితల బొగ్గు గనుల్లో నీరు పెద్ద ఎత్తున చేరుకుంది. దీంతో భారీ యంత్రాలంతా కూడా కదలలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బొగ్గు ఉత్పత్తికి అయితే పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. సుమారు రోజు ఈ 4 ఓసీపీలు కలుపుకొని 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి సరఫరా అవుతుంది. ఈ భారీ వర్షాల కారణంగా ఓసీపీల్లో భారీ ఎత్తున నీరు చేరుకోవడంతో 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం జరిగింది. ప్రస్తుతం అయితే సింగరేణి అధికారులు భారీ యంత్రాల సాయంతో భారీ మోటార్లతోటి నీటినంతా కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం ఉన్నాయి సాయి మాధవి. అలాగే పెద్దపల్లి జిల్లాలో కూడా ఈ 3 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలు కూడా ఇటు పెద్దపల్లిలో పెద్ద ఎత్తున వాగులు కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలో ముఖ్యంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఉసన్మియా వాగు చాలా గ్రామాల్లో ప్రవహిస్తుంటుంది. ఉసన్మియా వాగు కూడా ఉధృతంగా ప్రవహించడంతో పెద్ద ఎత్తున కూడా పలు చోట్ల ఇటు పెద్ద బొంగూరు, జూలపల్లి, కాచాపూర్, వడ్కాపూర్ అలాగే ఇవన్నీ కూడా గ్రామాలలో ప్రవహిస్తున్నటువంటి ఉసన్మియా వాగు ఉధృతికి రోడ్లపైకి నీళ్లు చేరడం అలాగే కల్వర్ట్లపై నుండి నీరు వెళ్లడంతో పలు గ్రామాలకైతే రాకపోకలు కూడా స్తంభించాయి సాయమాధవి. అలాగే కాల్వ శ్రీరాంపూర్ మండలం చూసుకున్నట్లయితే కాల్వ శ్రీరాంపూర్ గూడెం గ్రామం మల్యాల 2 గ్రామాల మధ్యలో కూడా నక్కల వాగు కూడా పెద్ద ఎత్తున ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నక్కల వాగులో కూడా నిన్న ఇద్దరు, ఒక గ్రామ పంచాయతీ కారబార్ అలాగే మరొక మత్స్యకార రైతులు కూడా లో గల్లంతైన పరిస్థితి. వాళ్ళిద్దరు కూడా మృతి చెందడం అయితే జరిగింది. మొత్తానికైతే పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా 3 రోజుల నుండి కురుస్తున్నటువంటి వర్షాలకైతే జనజీవనం అంతా కూడా స్తంభించిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. మరోపక్క కూడా ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు కూడా నిండుకుండలా మారింది. పైనుండి SRSP నుండి అలాగే కడెం ప్రాజెక్టు నుండి పెద్ద ఎత్తున 10 లక్షల క్యూసెక్ల నీరు కూడా వస్తుంది. ఈ క్యాచ్మెంట్ ద్వారా కూడా వస్తున్నటువంటి నీరుని ఎప్పటికప్పుడు కూడా కిందికి అధికారులు కోరుతున్నారు. సుమారు 6,60,000 క్యూసెక్లను ప్రాజెక్టు 66 గేట్లు ఉంటే 30 గేట్లను ఎత్తి దిగువ ప్రాంతానికి అయితే నీటిని వదులుతున్నారు సాయమాధవి. ప్రస్తుతం అయితే పెద్దపల్లి జిల్లాలో వర్షం అయితే కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. కానీ పూర్తిగా కూడా జలమైన రోడ్లన్నీ కూడా ప్రస్తుతం అయితే ఇబ్బందుల మధ్యలో జనం అయితే కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. రైట్ రమేష్, థ్యాంక్ యూ.